హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ఆశీష్ అండ్ వైష్ణవి చైతన్య నటించిన మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీ ట్రైలర్ చూడగానే నాకు థియేటర్కి వెళ్ళి చూడాలి అనిపించింది. అండ్ ఈ మూవీ మనకు ట్రైలర్లోనే మనకు స్టోరీ అంతా చెప్పేశారు. ఒక అబ్బాయి ఘోష్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ లాస్ట్కి ఏమీ అయింది అనేదే స్టోరీ. కానీ థియేటర్లో నేను వెళ్ళిన తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ బాగానే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అండ్ కొన్ని దగ్గర డైలాగ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ 10 minutesలోనే మనకి ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు. అండ్ తర్వాత మనల్ని అలాగా ఎంగేజింగ్ అండ్ ఇది ఒక హర్రర్ థ్రిల్లర్, ఎక్కడ కామెడీ ఉండదు, స్టిల్ బాగానే తీశారు. అండ్ ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో వైష్ణవి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు ఇచ్చారు. అండ్ ఈ మ్యూజిక్ అయితే టాప్ నాచ్లో ఉంది. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్ అలా కంటిన్యూస్గా ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ బాగా యూజ్ చేసుకున్నారు. ఇట్స్ ఎ లవ్ సాంగ్. అండ్ తర్వాత ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే అరుణ్ భీమవరపు ఈయన అయితే చాలా బాగా రాసుకున్నారు స్టోరీ. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్గా ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ. పిసి శ్రీరామ్ గారు విజువల్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఎందుకంటే ఈ మూవీ అంతా మ్యాక్సిమం డార్క్ నైట్లోనే షూట్ చేశారు. సో అక్కడక్కడ మనకి కలర్స్ నీట్గా చూపిస్తూ, అలానే నైట్ మోడ్ చాలా బాగా చూపిస్తూ అండ్ గోస్ట్ని గట్రా చాలా బాగా ఎలివేట్ చేశారు. అలానే సీనరీస్ కూడా బాగున్నాయి. అండ్ స్టోరీ అయితే బాగుంది. అండ్ ఇంకా వైష్ణవి చైతన్య లాస్ట్లో క్లైమాక్స్లో తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో ఇంకో ఇంపార్టెంట్ రోల్ చేసింది సిమ్రాన్, తను అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఆశీష్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మన విరూపాక్ష రవి కూడా బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. ఎవరికైనా హారర్ మూవీస్ నచ్చితే వాళ్ళైతే ఈ మూవీని పక్కా నచ్చుతారు. అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ కథా కరకాన.